దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానంగా కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు, ఒకరోజు కొన్ని క్వశ్చన్స్ని మనం ఈరోజు కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే, బైబిల్లోనూ మరి యూదుల మత గ్రంథాల్లోనూ ఒక పేరు లివియతాన్ అనే పేరు బాగా ఫేమస్ అయింది. కానీ ఆ ఫేమస్ అయింది అంటే అంటార్క్టికా, సౌత్ అమెరికా ప్రాంతాల్లో ఆ యొక్క మధ్య సముద్రంలో ఉన్న ఐలాండ్స్ అన్నిటిని పైనుంచి చూసినప్పుడు పాము ఆకారములో సముద్రంలో పడుకున్న పాము, ఆ యొక్క పాము పేరు లివియతానని ఇంటర్నెట్ యూట్యూబ్ ఇది బైబిల్కి రిలేటెడ్గా ఉంది కదండి తరా అని. ఈరోజు మనం స్టడీలో పెద్ద పాము అయిన లివియతాన్ గురించి ధ్యానించుకుందాం. దానితో పాటు మరొక ఆజీవి బెహెమోత్, మన మోత్ అండ్ తాన్ అని ఉన్నాయండి. ఇవి బైబిల్లో ఉన్నాయా? యోబు గ్రంథం 40 అధ్యాయంలో, యోబు గ్రంథం 41 అధ్యాయం, ఈ రెండు జంతువులు కూడా దేవుడు సృష్టించిన జీవులుగా దేవుడు భక్తుడైనటువంటి తనకున్న సమస్తమును చనిపోయి, ఆస్తి పోయి, అనారోగ్యం వచ్చి ఆరోగ్యం అంతా పోయింది, ఎంతో వేదనలు బాధలు అనుభవిస్తుంది. నేను నీతి నాకెందుకు బాధలని అనేకమైన ప్రశ్నలతో ఆ తర్వాత ఫైనల్గా దేవుడు ప్రత్యక్షమై, ఈ ప్రశ్నలు వేస్తున్నావు, నేను సృష్టించిన సృష్టిలో నువ్వు ఎంతో తెలుసా? నేను సృష్టించిన నా జీవులు, నా చేత సృష్టించిన జీవుల్లో రెండు జీవులు నీకు చెప్తాను. వాటిని బట్టి ఒకసారి తలచినప్పుడు ఏ పాటి వాడు దేవుని ప్రశ్నించటవా అని ఒక్కసారి తాను ప్రశ్నించుకునేలాగా దేవుడు కొన్ని ప్రశ్నలు వేసి, ఆ ఒక్క ప్రశ్నకు కూడా యోబు గారు ఆన్సర్. ఇందులో భాగంగా ఈ జంతువులు, ఆ రెండు జంతువుల యొక్క బలాన్ని, జంతువుల శక్తిని వివరించి మనము బెహెమోత్ అనే జీవి గురించి, తర్వాత లివియతాన్ గురించి. యోబు గ్రంథము 40:15. యోబు గ్రంథము 40:15. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును. చదవబడిన బైబిల్లో తెలుగు బైబిల్ మరొక వర్షన్లో బెహిమోత్ అన్నారు. BEHEMOTH, బెహిమోత్. ఈ బెహిమోత్ అనే మాటకి మన తెలుగు బైబిల్లో నీటి గుర్రము అని ఇక్కడ ట్రాన్స్లేషన్. వాస్తవంగా దీన్ని సరైన తర్జుమా. ఈ బెహిమోత్ అనే జీవి, దాని గురించి తెలుసుకోవాలంటే ప్రస్తుతం అది లేదు అసలు ఈ భూమి మీద. అంతరించిపోయిన జీవిలో ఇది ఒకటిగా మనం చూస్తాం. బహుశా యోబు గారి కాలంలో ఉండుంటాయి ఈ జీవి. యోబు గారి కాలం అంటే మనకు తెలుసు, బిఫోర్ మోషే గారి కాలం అంటే క్రీస్తు పూర్వము 1500, 500. అంతకంటే ముందున్న వాడు యోబు భక్తుడు. కాబట్టి వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవిలో ఈ బెహెమోత్ ఒకటి, లెవియతాను. బెహెమోత్ గురించి మనం ఏమి నేర్చుకోవాలా, ఏమి తెలుసుకోవాలి చూసినట్లయితే, యోబు గ్రంథం 40 అధ్యాయము 21, 22 వచనాల్లో ఇది ఎక్కడ నివసిస్తుంది అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు. తామర చెట్లు క్రిందను, జమ్ముగడ్డి మరుగునను, పరలోను అది పండుకొనును.
తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. చాలు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఈ నేల మీద ఉన్న జీవే, కాకపోతే నీరు ఎక్కువ విస్తారంగా ఎక్కడ ఉంటుందో ఆ నీటి మధ్య నివసించే జీవని ఇక్కడ మనం అంతేకాదు ఈ జీవి మరి ఒక వెజిటేరియన్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 15వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. 15వ వచనం 40 అధ్యాయం 15వ వచనం. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు గదా, ఆ, ఎద్దు వలె అది అది గడ్డి గడ్డి మేయును. మేయును. దీన్ని బట్టి బెహిమోత్ అనేది నాన్ వెజిటేరియన్ కాదు, ఇది ఒక వెజిటేరియన్ జీవి. గడ్డి తిని పచ్చగడ్డి తిని బ్రతుకుతుంది, కానీ మహాబలమైన జీవి. ఉదాహరణకి ఏనుగు చూడండి, ప్యూర్లీ వెజిటేరియన్, కానీ అది ఎంత బలమైనదో అలాగే ఈ బెహిమోత్ అనేది కూడా ఏనుగు కంటే అనేక రెట్లు బలమైన జీవి. ఎంత బలమైనది అనేది ఇక్కడ మనం చూస్తే 16-18 వచనాలు. 16-18 దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దీని బలము దీని కడుపు నరాలలో ఉన్నదట. ఆ కడుపు యొక్క రిబ్స్ ప్రక్కటెముకల గురించి అంటున్నాడు. 18వ వచనం మనం చూస్తే దాని ఎముకలు దాని ఎముకలు ఎత్తడి గొట్టముల వలె ఉన్నవి, ఆ, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్మల వలె ఉన్నవి. అది ఒక అయోన్, ఒక గుణపం. గుణపాలు తెలుసు కదండి. ఒక గుణపం ఎలా ఉంటుందో ఆ గుణపం లాంటి ప్రకటన. ఆ జీవి మనకి ఇప్పుడు ఎక్కడన్నా కనబడుతుందా? మనకు కనబడింది ప్రస్తుతం ఉన్న జీవి అయితే కాదు అని మనం చెప్పొచ్చు. దేవుడు సృష్టించిన నేల మీద ప్రాకే జీవులు, నేల మీద నడిచే జీవుల్లో దట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 19వ వచనం చదువుదాం బెహెమోత్ గురించి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. చాలు. దేవుడు సృష్టించిన వాటిలో అన్నిటిలో ఇది గొప్ప జీవి అనే మాట ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం. దాని మీద దానికి ఒక ఖడ్గము దానికి ఇచ్చాను, అది దానితో అది బలముగా యుద్ధము చేయను అనే విధంగా ఒక జీవిని ఇక్కడ మనం అంతేకాదు 17వ వచనంలో దాని తోక ఎంత పెద్దదో చెప్తున్నాడు. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. కాబట్టి దాని తోక ఎంత ఉంటుందట? దేవదారు చెట్టు ఎంత పెద్దది ఉంటుందో అంత. దీన్ని బట్టి మనం చూస్తే దాని తోకే ఒక సీడార్ ట్రీస్ అంటే చాలా పెద్దవి. దాని తోకే ఎంత అంటే ఓవరాల్ దాని సైజ్ ఎంత ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు ఆ యొక్క జీవులు ఉన్నాయండి, మనము డైనోసరస్ అని మనం వింటాం, వాటికంటే పెద్ద జీవికి ఇక్కడ మనకి కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు? అంత పెద్ద జీవులే నా నాటకులో, అంత పెద్ద జీవుల్ని ఏ నరుడు కూడా వాటిని వశపరుచుకోలేడు. చూడ 24వ వచనం చదువు. 24వ వచనం యోబు గ్రంథం 40వ అధ్యాయం 24. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? అంటే అంత అసాధ్యమైన జీవిది, అంత బలమైన జీవి. ఏంటంటే ఈ జీవి పేరు బెహెమోత్. కాబట్టి ఇది మొదటి జీవి. ఇక రెండో జీవి గురించి ధ్యానించుకుందాం. దాని నెక్స్ట్ అధ్యాయము లెవియథాన్, దాని పేరు చదువుదాం అన్నమాట. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. అయితే గమనించండి, ఇందాక బెహెమోత్ని ఎలాగైతే ఈటి గుర్రమని తర్జుమా చేశారో, ఇక్కడ తెలుగు బైబిల్లో ఈ లెవియథాన్ అనే జీవిని మకరము అనే మాట ఉపయోగించాడు, భుజంగము అనే మాట కూడా ఉపయోగించాడు. అంటే మన భాషలో అర్థం చేసుకోవాలంటే సముద్రములో ఉన్న తిమింగలాలలోనే అతి పెద్ద తిమింగలము. తిమింగలం కాదు, అది ఒక క్రొకోడైల్. దాన్ని వివరిస్తే అది ఒక ముసల, అది షార్కా లేక వేల అనేది కూడా ఎవరికి తెలియదు. దాని నోట నుండి అగ్ని పుట్టునంటే అగ్ని పుట్టే జీవి ఏమైనా ఉందండి అంటే ఇది టోటల్ డిఫరెంట్ బీయింగ్. కానీ ఈ మధ్యకాలం ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఈ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారు సముద్రం లోపల నుంచి ఒక వింత శబ్దం, ఒక వింత జీవి శబ్దం వస్తుందని కొంతమంది, లేక ఆ సముద్రాన్ని పైనుంచి చూస్తున్నప్పుడు ఒక పాము వలె షేప్ కనబడుతుందని, అది పడుకున్న ఒక పాము, పడుకున్న ఒక సర్పములాగా ఉందని కొంతమంది చెప్తూ ఉంటున్నారు. వాటిని బట్టి అతిపెద్ద పాము సముద్రం లోపల ఉంది. అది కనుక లెగిసింది అంటే సునామీ వస్తుంది. అది లేచి దాని తోక ఆడించింది అంటే మొత్తం సముద్రంలో వాటర్ అంతా వచ్చి భూమి
భయంకరమైన సునామీలు వస్తాయి, సముద్రంలో ఓడలన్నీ పోతాయి, ఆ రోజు రాబోతుంది, అది మహాజల ప్రళయం అది అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక మిత్గానే, ఒక కల్పన కథల్లాగే ఉన్నాయి, కానీ దానికి ఏ విధమైన ఎవిడెన్స్లు అయితే సైంటిఫిక్గా కానీ ఏ ఎవిడెన్స్లు. మరి దీనికి బైబిల్ ఎందుకు జోడించారు అండి అంటే, అతిపెద్ద పాము అయినటువంటి లెవియథాన్ అనే పేరుతో బైబిల్లో యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ఉన్నది కాబట్టే మరి దాన్ని బైబిల్కి సంబంధించిన స్టోరీగాను, లేక జూయిష్ యూదుల యొక్క పుస్తకాల్లో ఉన్న ఒక కథగాను వారు చెప్తున్నారు. బైబిల్లో ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారంగా మన పరిదంతా బైబిలే. బైబిల్లో యోబు గ్రంథం మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది దాని గురించి, యెషయా గ్రంథంలో కూడా ఈ లెవియథాను గురించి రాయబడి ఉంది. అయితే తెలుగు బైబిల్లో మనం చూస్తే మకరము లేకపోతే భుజంగము అని రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం చదువు. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? చూడండి, అక్కడ తెలుగు బైబిల్లో నీవు మకరము అనే మాట అక్కడ రాయ. ఇంగ్లీష్ బైబిల్లో కెన్ యూ డ్రా అవుట్ లెవియథాన్ అనే మాట అక్కడ రాయబడి. LEVIATHAN లెవియథాన్. సాధారణంగా మనం చేపల్ని వలయడానికి గాలం వేస్తాం, లేకపోతే వలేస్తాం. ఇక్కడ నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? అది సముద్రంలో చేపలు పట్టినట్టుగా దాన్ని నువ్వు లాగగలవా అంటున్నాడు. దానితో స్టార్ట్ చేసిన దేవుడు యోబు గారితో చేస్తున్న డిస్కషన్లో ఆ మకరము గురించి ఇక ఆ అధ్యాయం అంతా వివరించాడు. 41వ అధ్యాయం అంతా ఆ మకరం ఎలాగుంటుంది అనేది వివరించాడు. దీన్నే కీర్తనల గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. ఒకసారి కీర్తనల గ్రంథం 74వ కీర్తన 14వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 14వ వచనం. మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. ఎస్, ఇక్కడ కూడా మకరము అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో లెవియథాన్ అన్నాడు. నెక్స్ట్ 104వ కీర్తన 26వ వచనం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 26వ వచనం. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. చూడండి, అక్కడ 104వ కీర్తన 26వ వచనం. అందులో ఓడలు నడుచున్నవి. అందులో అంటే ఏంటండి? దేవుడు కలుగు చేసిన మహాసముద్రంలో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ దాన్ని లెవియథాన్ అనే. ఏంటి లెవియథాన్ అంటే? ఇది ఒక క్రొకోడైల్ కాదు, లేకపోతే అది ఒక షార్క్ కాదు, వేల్ కాదు, తిమింగలాలేమీ కాదు. మరి ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన జీవి. ఈ జీవి ఇప్పుడు మన కంటికి కనబడుతుందా? కనబడట్లేదు. యోబు గారి కాలంలో యోబు గారి కనుక ఆ లెవియథాన్ అంటే ఏంటో తెలియకపోతే, ప్రభా లెవియథాన్ అంటే ఏంటి ప్రభు అని అడిగేవాడు. బహుశా ఆ రోజుల్లో ప్రజలకి లెవియథాన్ అనే జీవి గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇక లెవియథాన్కి తెలుగులో మకరము అని ట్రాన్స్లేట్. యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినాం. భుజంగము అని కూడా ఇక్కడ మనకి రాయబడి ఉంది. భుజంగము చదవండి అన్నమాట. యోబు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక, భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. రైట్, ఇక్కడ చూడండి, భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో దోస్ హూ రెడీ టు ఎరోజ్ లెవియథాన్ అనే మాటకి మరలా చూడొచ్చు. అంటే ఏంటి? లెవియథాన్ని లేపడం అండి. దీన్ని బట్టి చూస్తే సముద్రంలో లెవియథాన్ అని ఆ పెద్ద ఘట సర్పము అది పండుకొని ఉంది. దాన్ని లేపే దినము రాబోతుంది. అది వన్స్ లేచిందంటే భూమి మీద ప్రళయము జరగబోతున్నది. చాలామంది మరి మనం ఇవన్నీ నమ్మొచ్చా? నేనంటాను, ఈ లెవియథాన్ అనేది యోబు గ్రంథంలో యోబు భక్తునికి ఖచ్చితంగా భూమి మీద ఉన్న జీవిలో ఒక జీవి. మరి అది అంతరించిపోయి ఉండొచ్చు ఇప్పుడు. మరి దాని గురించి భవిష్యత్తులో ఆ లెవియథాన్ వస్తుంది అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కాకపోతే దేవుడే ఆ లెవియథాన్ యొక్క తలను చితకగొట్టును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది.
దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, మన జీవితంలో లెవియథాన్ అనేది ఒక బలమైనటువంటి సీ మాన్స్టర్గా, అంతేకాకుండా ఒక బలమైనటువంటి, ఒక దేవునికి విరోధకరమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి శక్తివంతమైన ఆత్మ, సాతాను ఆత్మ ప్రేరణతో లెవియథాన్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్గా మనం తీసుకుంటాం. మనకి యెజెబెలు ఆత్మ లేదండి, అది దేవునికి విరోధంగా వ్యభిచారపు క్రియ చేస్తూ దేవునికి విరోధంగా జీవించే ఆత్మ. ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ గురించి కనుక మనం అసలు ఫస్ట్ లెవియథాన్ అనే మాటకు అర్థం చూ, హెబ్రీ భాషలో లెవియథాన్ అనే మాటకు అర్థం ఏంటంటే ట్విస్టెడ్. ట్విస్టెడ్ అనే మాటకు అర్థం ఏంటండి? ఇతడు ట్విస్టెడ్ టంగ్ అని అంటారు. అంటే మాటలు ఉన్న మాటలనే ఉన్న ట్రూత్గా కాకుండా వక్రీకరించి దాన్ని సత్యాన్ని తిప్పివేయుట. ట్విస్టెడ్ అంటే మెలిత్రిప్పుట. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ ఏం చేస్తుందంటే, ఆ లెవియథాన్ యొక్క ఆత్మ మనుషులలో సత్యమును అసత్యముగా మార్చి, అసత్యాన్ని సత్యముగా మార్చి నన్ను మోసపరిచే ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ ఇట్ ట్విస్ట్ ద ట్రూత్. లెవియథాన్ ఏం చేస్తుందండి? సత్యాన్ని మార్చి. అందుకు ఎంత మనం చదువుకున్న యోబు గ్రంథం 3:8 నోటిలో మాటలు రాకుండా శాపగ్రస్తమైన మాటలు పలుకువాడు లెవియథాన్ని రేపువాడు అంటాడు. అదనమాట 3:8. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. చూడండి, పైనుంచి దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. దాన్ని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. కర్సడ్ పీపుల్ ఏం చేస్తారట? పడుకున్న లెవియథాన్ని లేపువారు అనేమాట. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ భుజంగము లేక ఆ మకరము గల ఆత్మ, సాతాను యొక్క ఆత్మ మనుషులలో శాపవచనాలు రప్పించి నాశనాన్ని కలుగజేసి సత్యాన్ని అసత్యముగాను, అసత్యాన్ని సత్యముగాను పెట్టి ఇంట్లో, కుటుంబాల్లోనూ, సంఘాల్లోనూ భేదాలు రేపేది ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్గా మనం. రెండవదిగా మనం తీసుకున్నట్లయితే ఇది ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్, భయంకరమైనటువంటి దేవునికి విరోధముగా విజ్ఞాపన చేయని విధముగా ప్రార్థించని ఆత్మ. ఒక విశ్వాసి, దేవుని యొక్క బిడ్డ విశ్వాసి విన్నపములు చేసే విధంగా దేవుని దగ్గర చేయనవు, అది దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ప్రార్థనా ఆత్మను మనలోంచి తీసి ప్రేయర్లెస్ స్పిరిట్ మనలోనికి రప్పిస్తే దట్స్ ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్గా మనం చూడండి. అదే 41:3 చదివినట్లయితే, యోబు గ్రంథం 41:3. అది నీతో విన్నపములు చేయునా, అది నీతో విన్నపములు చేయునా, మృదువైన మాటలు నీతో పలుకునా, మృదువైన మాటలు నీతో పలుకునా. ఇక్కడ మనం లెవియథాన్ని ఒక జంతువుగా, ఒక పాముగా మాత్రమే తీసుకుంటా, ఒక సాతాను యొక్క ఆత్మగా మనం తీసుకుంటే, సాతాను యొక్క ఆత్మ మనుషులలో గొడవలను రేపే ఆత్మ, మనుషులలో అసత్యమైనటువంటి బోధనలను రేపే ఆత్మగా మనం తీసుకుంటే, ఆ ఆత్మ నీతో విన్నపములు చేయునా, ఇన్ అనదర్ వర్డ్స్, నీవు విన్నపము చేసేలాగా నేను చేయదు కదా, చక్కటి మాటలు నీతో మాట్లాడింప చేయదు కదా, అది నీలో ఉన్న ప్రేయర్ఫుల్ లైఫ్ని ప్రేయర్లెస్ లైఫ్గా మార్చేస్తుంది కదా. జాగ్రత్త, డోంట్ ఎంటర్టైన్ దట్ స్పిరిట్ ఆఫ్ లెవియథాన్. ప్రార్థించని ఆత్మ, ఆ మకరము యొక్క ఆత్మ, ఆ భుజంగము యొక్క ఆత్మ, నీవు నాగుపాములను భుజంగములను అనగద్రొక్కెదు వాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారంటూ, వారు నాగుపాములను పాములను పట్టుకొందరు అన్నాడు. ఇవన్నీ మనం చూసినట్లయితే దాన్ని స్పిరిచువల్ సెన్స్లో తీసుకుంటారు. సమస్తమైన దురాత్మ శక్తులను వారు జయిస్తారు, వారు అనగదొరుకుతారు. నువ్వు నాగుపాములను భుజంగములను అనగదొరుకుతావు అంటే ఇక్కడ లెవియథాన్ను అనగదొరుకుతావని. లెవియథాన్ మహాఘట సర్పం, దాన్ని మనం ఎలా తొక్కగలం? దాన్ని తొక్కడం కాదు, దాని ఆత్మ, దాని యొక్క స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ మనల్ని దేవునికి విరోధంగా ప్రార్థించకుండా, సత్యాన్ని పలకనవ్వకుండా, అసత్యము నుండి అసత్యంలోనికి మనల్ని మళ్లించడానికి, నోటి నుండి శుభకరమైనటువంటి మాటలు రాకుండా శాపగ్రస్తమైన మాటలు రప్పించడానికి, విజ్ఞాపన మాటలు, కృపా దయగల మాటలు రప్పించకుండా ప్రేయర్లెస్నెస్లోనికి నడిపించేది
ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే నాలుగవదిగా ఆ యొక్క లెవిథాన్ యొక్క విషయాలు మనం చూస్తే 74వ కీర్తన 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. లెవియథాన్ అట అనేకమైనటువంటి రూపములు, అనేకమైనటువంటి శిరస్సు కలిగినది. చూడండి ఒకసారి 74వ కీర్తన 13వ వచనం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. మరలా ఇక్కడ చూడండి, జనములలో భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టితివి అన్నాడు. ఇక్కడ భుజంగము అన్నాడు. కొన్ని చోట్ల ఇంగ్లీష్ బైబిల్ అయితే డ్రాగాన్ అన్నాడు. కాబట్టి మనకి భుజంగము లేక ఈ యొక్క డ్రాగాన్ లేక ఈ యొక్క మకరము, ఈ ఘట సర్పము, ఇవన్నీ టైటిల్స్ ఎవరయ్యండి? సాతాన్ని. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుడు ఫస్ట్ ప్రత్యక్షం అవడమే ఒక సర్ప రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే సాతానుడు అదే పాము విధంగా మరలా మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఒక భయంకరమైన ఘట సర్పం, ఆది సర్పం అంటాడు, ఘట సర్పం అంటాడు. ఆ భయంకరమైన సర్పాన్ని ఇక్కడ లెవియథాన్ ఇక్కడ ఇక్కడ ఆ యొక్క సర్పానికి చూడండి, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేటివి, జలములలో భుజంగముల శిరస్సు అనలేదు, ఇక్కడ ఏమన్నాడు? శిరస్సులను నీవు పగలగొట్టితివి. ఆ సాతానుడు అనేకమైన కిరీటాలు, అనేకమైన తలలు కలిగిన ఘట సర్పం అంటాడు. ఆ ఘట సర్పం యొక్క తలలను దేవుడు పగలగొడతాడు. ఏంటది? మన జీవితంలో సాతానుడు ఏ విధంగా మనలో ప్రవేశించి మనలను రకరకాల వ్యక్తులుగా ఎలా మార్చుతాడు? రకరకాల వ్యక్తులుగా మార్చడం అంటే ఏంటి? మహాజ్ఞాని సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, దేవునికి అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములే. ఈ స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ మనలోకి వచ్చిందంటే 7 రకాల మనుషులుగా మనం మార్చుతాడు. మనుషులు మనం ఒకలమే, కానీ 7 రకాల మనుషులుగా మనం మారి దేవునికి విరోధంగా జీవించే ప్రమాదం ఉంటుంది. ఆ 7 రకాలైనటువంటి బుద్ధులు మనలో ఏమి ఎంటర్ అవుతాయి ఒకవేళ స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ వస్తే కనుక? చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువునాను. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుకయు, లయింగ్ టంగ్ అన్నమాట. నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, ఇందులో ఒకటన్నా మంచిది ఉందా? లేదు. సాతానులో ఒకటే మంచిది ఉండదు. ఆ స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ ఒకరిలో వచ్చింది అంటే ఇటువంటి నేచర్ మనలో పెంచి మనల్ని దేవునికి దూరం చేసి సర్వనాశనం చేస్తుంది. ఇది ఇక్కడ మన స్పిరిట్ ఆఫ్ లెవియథాన్ అని ఎందుకు అంటున్నామంటే, దేవుడు దాని యొక్క శిరస్సులను పగలగొట్టును. ఏంటది? అది ఆ నీటి పాము, నీటిలో ఉన్న భయంకరమైనటువంటి పాము, ద డ్రాగన్ ఆఫ్ వాటర్ అంటే. సాతాను పేరులో ఒక పేరు డ్రాగన్. కాబట్టి వాడి యొక్క తలను చెదగొట్టేవాడు దేవుడు మాత్రం. నెక్స్ట్, వీడిలో ఉన్న మరొక అదే 41వ అధ్యాయంలో వాడి యొక్క క్వాలిటీస్ చూస్తే, ఆ లెవియథాన్ స్పిరిట్ ఉన్నవాడు స్టిఫ్ నెక్డ్ పర్సన్ అంట. స్టిఫ్ నెక్డ్ పర్సన్ అంటే ఏంటండి? మెడ బిరుసు కలిగిన వాడు అంటారు, విన్నారా? అంటే ఏంటండి? త్వరగా లొంగేవాడు కాదు. స్టిఫ్ నెక్డ్, స్టోనీ హార్టెడ్ విని ఉంటారు మీరు. మెడ బిరుసు, రాతి గుండె. అటువంటి వాడు ఎవడట? గాస్పెల్కి లొంగడాడు, సువార్తకు లొంగడు, వాక్యాన్ని అంగీకరించాడు. అది సాతాను యొక్క నేచర్. అది లెవియథాన్కి అటువంటిది ఉందట. లెవియథాన్ యొక్క బలము దాని మెడలో ఉంటుంది అట. తిరుగటి రాయి లాంటి గుండె. చదవన్న మాట ఒకసారి చదువుదాం. 41వ అధ్యాయంలోనే 22, 24వ వచనం, 2 వచనాలు చదువు. దాని మెడ బలమునకు స్థానము, భయము దాని ఎదుట తాండవమాడుచుండును. కాబట్టి దాని బలమంతా కూడా దాని మెడలో ఉంటుంది. ఇందాక చదువుకున్న ధ్యానించిన బెహెమోత్ యొక్క బలం ఎక్కడ ఉంటుంది అన్నారండి? దాని నడుములో, దాని కడుపులో ఉంటుంది.
ఈ దాని బలమంతా దాని మెడలో ఉంటుంది, అంత స్ట్రాంగ్ నెక్ అనమాట ఈ యొక్క లెవియతాన్. తర్వాత 24వ వచనం దాని గుండె గురించి రాయబడి ఉంది. దాని గుండె రాతి వలె గట్టిగానున్నది, అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినము. తిరుగటి రాయి కింద ఉన్న దిమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అటువంటి గుండె దాంది. ఇక్కడ ఆ జంతువు గురించి వివరిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిటరల్గా జంతువుని చూడట్లేదు, స్పిరిట్ ఆఫ్ లెవియతాన్ గురించి మాట. ఎవరిలో అయినా సరే ఆ స్పిరిట్ ఆఫ్ లెవియతాన్ కనుక ఉంటే వాడి గుండె ఎలా ఉంటుందట, తిరుగటి రాయి అంత కఠినంగా ఉంటుంది, అని తొందరగా కరగదు, పగలదు. రెండోది వాడి మెడ చాలా బలంగా ఉంటుంది, అంటే స్టిఫ్ నెక్కడు, అసలు వంచడు, వాడు ఏ గాస్పల్కి కూడా తల వంచడు. అటువంటి స్పిరిట్ ఈజ్ మోస్ట్ డేంజరస్. అటువంటి ఆత్మ మనుషుల్లోనికి ప్రవేశించి ఏం చేస్తుందట, దేవుని పరిశుద్ధాత్మని వాడిలోని ప్రవేశించకుండా ఆపుచేస్తుంది. ఇక్కడ ఆ దేవుని ఆత్మ వాడిలోనికి ప్రవేశించకుండా దాన్ని కప్పివేస్తుంది, ఆపివేస్తుంది అని చెప్పడానికి దేవుని సువార్త కానీ, మరి ముఖ్యంగా వాడి హృదయాన్ని మార్చే, ఒక వ్యక్తి హృదయాన్ని మార్చే దేవుని ఆత్మ కానీ వానిలోనికి ప్రవేశించకుండా ఉండడానికి లెవియతాన్ యొక్క బాడీ పైన ఉన్న స్కేల్స్, ఆ పొలుసుని గురించి వివరిస్తున్నాడు. ఎటువంటి పొలుసట, ఆ సముద్రం లోపల ఉన్న ఆ యొక్క నీటిలో ఉన్న భయంకరమైనటువంటి ఘట సర్పానికి దాని మీద ఉన్న పొలుసు ఎటువంటిదంటే ఒక గాలి కూడా లోపలికి వెళ్ళలేని విధంగా ఉంటుంది అంటాడు. చదవండి ఒకసారి యోబు గ్రంథం 41వ అధ్యాయము 15-16 వచనాలు రెండు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము, ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి, అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. ఆ పైన ఉన్న పొలుసులు ఒకదానికొకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జ్వరనేరదు, కనీసం వాటి మధ్యలోనికి గాలి కూడా లోపలికి వెళ్ళలేని విధముగా అంత సెక్యూర్గా ఉంటుంది. ఇంకా 41వ అధ్యాయం అంతా చదివితే దానితో దెబ్బలాడడానికి ఎవడు ఎన్ని బల్లాలు ఎన్ని ఇసిరినా వ్యర్థమే, అంత బలమే. ఇక్కడ గాలి కూడా దాని లోపలికి వెళ్ళదు అనే మాట మనం చూస్తే, గాలిని మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మగా ఒక వ్యక్తిలోనికి దేవుని పరిశుద్ధాత్మను వెళితేనే కానీ ఆ వ్యక్తి హృదయం మారదు. ఆ వ్యక్తి తాను స్పిరిట్తో గుండె ఎలాగైపోయింది, రాతి గుండె. ఆ రాతి గుండెను బద్దలు కొట్టడానికి లోపలికి పరిశుద్ధాత్మ వెళ్ళాలంటే ఆ పరిశుద్ధాత్మ అనే గాలిని మీరు పరిశుద్ధాత్మని ఎందుకు అంటున్నారంటే, ఉదాహరణకి యేసు ప్రభు తన నోటి ఊపిరి తన శిష్యుల మీద ఊది ఆత్మను పొందుకోమన్నాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 22, జాన్ చాప్టర్ 20:22. అలాగే మనకి బైబిల్లో మనం చూస్తే దేవుడు, చదువునాను, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు ప్రభు నోటి. అలాగే దేవుడు ఆదామమ్మల్ని సృష్టించిన విధానం కూడా మనకు తెలుసు. మట్టి బొమ్మలను చేసి వారి నాసికారంధ్రం బోధగా ఆయన నోటి నుండి వచ్చిన గాలి వారికి జీవాత్మగా. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ లెవియతాన్ ఎంత బలమైందంటే, ఎంత భయంకరమైందంటే, ఒక వ్యక్తిని ఆవరించిన వాడి గుండెను రాత్రి చేస్తుంది, వాడిలోనికి గాలి కూడా వెళ్లకుండా వాడిని కప్పుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ విధంగా ద స్పిరిట్ ఆఫ్ లెవియతాన్తో మనం ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయగలం? ద స్పిరిట్ ఆఫ్ లెవియతాన్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ శాటన్. చాలా బలమైన వాడు భయంకరుడు. వాడితో మనం దెబ్బలాడడానికి మన శక్తి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె భయపడదు, ఎందుకంటే నేనున్నాను నీతో, నీ పక్షముగా పోరాడడానికి. నీవు ఎదుర్కొంటున్న ఆ భుజంగం అవ్వచ్చు, ఆ నాగుపాము అవ్వచ్చు, ఆ భయంకరమైన మకరం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బెహెమోత లెవియతానా ఎంత భయంకరమైన భయపడద్దు, నేను నీకు తోడున్నా. ఏం చేస్తావు ప్రభా? దాని తలను చెతకూడదు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును
ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. కాబట్టి బైబిల్లో ఆ లెవియతాన్ని గురించి బైబిల్లో ఆ లెవియతాన్ని దేవుడే చంపేస్తాడని ఉందా లేదా? యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది. గాడ్ విల్ పనిష్ లెవియథాన్ ద ఫ్లీయింగ్ సర్పెంట్, ద లెవియథాన్ ద ట్విస్టెడ్ సర్పెంట్. తెలుగులో ఏమన్నాడండి అది? తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును. అది వంకర సర్పమైన మకరమును దేవుడే ఆయన యొక్క గొప్ప ఖడ్గముతో చంపుతాడు. గమనించండి ప్రియులారా, దేవుని ఖడ్గంగా బైబిల్లో ఏం పోల్చబడిందండి? మనం స్పిరిట్ ఆఫ్ లెవియథాన్తో మనం దెబ్బలాడాలంటే మనకి కూడా ఆ ఖడ్గం కావాలా? దేవుని యొక్క ఆత్మ ఖడ్గంగా ఏంటండి? దేవుని వాక్యం అనేది రెండంచులు గల ఖడ్గం. ద స్పిరిట్ ఆఫ్ లెవియథాన్, ఆ భయంకరమైనటువంటి ఘట సర్పం యొక్క ఆత్మ నిన్ను నన్ను ప్రతిరోజు నిత్యము మనల్ని ఎక్కడ మింగుదామని చూస్తున్నాడో వాటిని మనం జయించగలగాలి. ఇక్కడ 2 విధాలుగా తీసుకోవాలి లెవియథాన్ అనేది. అదొక లిటరల్గా జంతువా? అవును, కరెక్టే. ఆ లెవియథాన్ అనేది క్లియర్గా లిటరల్గా ఒక జంతువే. మరి అది ఇక్కడ ఉందా ఇప్పుడు? లేదు. ఎవరి కాలంలో ఉంది? యోబు కాలంలో ఉంది. దేవుడు యోబుకి ఎందుకు చెప్పాడు? ఆయన సృష్టించిన సృష్టిలో నువ్వు ఒక చిన్న భాగం అయితే నీకంటే బలమైనటువంటి ఎంతో పెద్ద జీవులు గురించి దేవుడు చెప్పాడు. వాటిని సృష్టించిన వాడిని నేను. అవి ఎంత బలమైనవి, ఏ మనిషి కూడా దాన్ని జయించలేడు. అటువంటి వాటిని కూడా నా నోటి మాటతో నేను కంట్రోల్ చేస్తున్నాను. నువ్వు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పగలవా అని యోబు అన్నప్పుడు యోబు అంటాడు, ప్రభువా ఒకసారి నోరు తెరిచాను నాయన, ఇక నోరు తెరవను అంటాడు. ఇక్కడ యోబు వాటితో పోల్చుకుంటే ఎంత చిన్నోడో, అవి ఎంత పెద్దవో, దేవుని సృష్టించిన సృష్టిలో ఆయన సృష్టించిన ఈ మకరాలను నువ్వు చూసినప్పుడు నువ్వు ఎంత చిన్నవాడో ఒకసారి నిన్ను చెక్ చేసుకో అనే విధంగా యోబుకు చెప్తున్నాడు. అప్పుడు ఆ కాలంలో నా జీవులు యోబుకు తెలుసు కాబట్టి యోబు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మన కాలంలో ఆ బెహిమోత్ అని కానీ లెవియథాన్ అని కానీ లేవు కనుక అది ఇప్పుడు వాటిని అర్థం చేసుకోవడం కూడా మనకు కష్టమే. దాన్ని స్పిరిచువల్ సెన్స్లో తీసుకుంటే ఈ లెవియథాన్ అనే ఒక సర్పము, ఒక గర్వముతో నింపబడిన సర్పమని, అబద్ధాలతో ట్విస్టెడ్. సాతానుగాడు ఎవరండి? వాడేంటండి? అబద్ధాలు. యేసుప్రభు చెప్పిన దానికి ఇది నిజమా అని చెప్పి అబద్ధంతో మోసం చేసేవాడు. వాడు మోసపరిచేవాడని, అబద్ధాలు చెప్పేవాడని, వాడు గర్వంతో నింపబడిన వాడని, హృదయ కఠినముతో నింపబడిన వాడని, వాడు మనుషులను దేవుని యొక్క సువార్తకు విరోధంగా రేపువాడని, దేవునికి విరోధంగా జీవింప చేయువాడని, వాడి హృదయాలను కఠినపరచువాడని, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ స్పిరిట్ ఆఫ్ లెవియథాన్తో మనం చూడవచ్చు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఈ లెవియథాన్ యొక్క తలను చితగొట్టేది దేవుని యొక్క వాక్యమే. యేసు ప్రభు సాతానుతో ఫైట్ చేసిన ఫైట్ మనకు తెలుసు. యేసు ప్రభు సాతానుతో ఫైట్ చేసే ప్రతి ఫైట్లో కూడా ప్రభు ఇచ్చిన ఆన్సర్ దేంతోనండి? వర్డ్తోనే, వాక్యంతో. అది ఏ లెవియథాన్ అవ్వు, ఘట సర్పం అవ్వు, మకరం అవ్వు, అది ఎన్ని విధాలుగా మనం శోధించినా రెండంచులు గల దేవుని యొక్క వాక్యం. పౌలుకు భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు పోరాడుచున్నది శరీరాలతో కాదు, అంధకార శక్తులతో పోరాడుతున్నారని ఎఫెసీ 6:12 చెప్పినట్టు. దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలట? సర్వాంగ కవచముతో మీరు సిద్ధంగా ఉండండి. సర్వాంగ కవచంతో మనం సిద్ధంగా ఉండాలంటే ఏం కావాలి చెప్పండి? యేసుక్రీస్తుని నమ్ముకున్న రక్షణనే శిరస్సు. చేతిలో ఆ యొక్క సాతాను తలను చెదగొట్టగలిగే, ఆ లెవియథాన్ స్పిరిట్ని చెదగొట్టగలిగే రెండంచులు గల ఆత్మ ఖడ్గము. ఈ పక్కన మరొక చేతిలో వాడి యొక్క సమస్తమైన అగ్ని బాణాలని అడ్డగించే విశ్వాసం అనే డాలు. అదే యోబు గ్రంథం 41వ అధ్యాయంలోనే దాని నోటి నుండి ఏమొస్తుందట? అగ్ని పుడుతుందట. అగ్ని బాణాలు ఎన్ని వేసినా సరే దాన్ని అడ్డుకోగలిగే విశ్వాసం అనే డాలు. ధైర్యంగా యేసయ్యలో నిలబడగలిగే నీతి అనే మైమరు. భక్తుడైన యోహాన్ అంటాడు, నా హృదయము నా మీద దోషారోపణ చేయకపోతే దేవుని ముందు నేను ధైర్యంగా నిలబడగలను. దేవుని ముందే ధైర్యంగా నిలబడగలిగితే సాతాను ముందు ఇంకెంత ధైర్యంగా నిలబడగలం?
సర్వాంగ కవచం ధరించిన వాడు ఎటువంటి ఉపద్రవం వచ్చినా భయపడు. సత్యముతో తన నడాన్ని కట్టుకొని ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న సిద్ధ మనసును జోడు తొడుక్కొని ప్రార్థనతో మెలకుగా ఉంటేట లెవియథాన్ అనే స్పిరిట్ని మనము జయించగలం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన వాక్యాలు ఈ రెండు జంతువులు మనం చూస్తాం. ఈ రెండు జంతువులు, ఒకటి బెహిమోత్, రెండు లెవియథాన్. బెహిమోత్ అనేది భూమి మీద సంచరించే, లెవియథాన్ అనేది సముద్రములో ఉన్న జీవి. మరి ఇప్పుడు అది ఎందుకు ఇప్పుడు ఫేమస్గా ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఆ యొక్క ప్రస్తుతం ఆ యొక్క సముద్రములో బిట్వీన్ అంటార్క్టికా అండ్ సౌత్ అమెరికా మధ్యనున్న ఆ ల్యాండ్స్కేప్స్ కొంచెం పాము ఆకారంలో కనబడుతున్న సముద్రం మధ్యలో ఆ ఆకారం అలా ఉందని, ఏదో పండుకున్న పాము ఇది, సముద్రంలో ఏవో రకరకాల శబ్దాలు వినబడుతున్నాయి. జూయిష్ మైథాలజీలో కానీ ఇలా క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్లో కానీ ఒక పెద్ద ఘటసర్పం గురించి రాయబడి ఉంది. అది యోబు గ్రంథం 41 అధ్యాయంలో లెవియథాన్ అది, అదే ఇది అవ్వుండొచ్చు అని కొందరు అభిప్రాయం అంతే తప్ప దానికి సైంటిఫిక్గా కానీ థియలాజికల్గా కానీ ఏమీ ప్రూఫ్స్ లేదు. కాబట్టి అది ఇది ఒకటే అనేది మన యొక్క అజ్ఞానం, మూర్ఖత్వం. మనము లెవియథాన్ని అర్థం చేసుకోవాల్సింది ఫిజికల్గా అయితే కాదు. ఏ మాత్రము శరీరంగా సముద్రంలోంచి ఒక పెద్ద జీవి బయటికి రాబోతుంది కాదు. ఉదాహరణకి చెప్పాలంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో జీవుల గురించి రాయబడి ఉంది. జలములలో నుండి బయటికి వచ్చే జీవి, సముద్రములో నుండి బయటకు వచ్చే జీవి అని రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. చాలు, చదువు. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. చాలు. దీన్ని మనం లిటరల్గానే తీసేసుకోవాలా? నిజంగా సముద్రంలో నుండి ఒక భయంకరమైనటువంటి జీవి వస్తుంది అంటే, ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ఆ మొదటి 10 వచనాలు ఎవరి గురించి ఒక జీవి గురించి రాయబడింది. 11వ అధ్యాయం నుండి ఆ చివరిన 18వ అధ్యాయం వరకు రెండో జీవి గురించి రాయబడి ఉంది. ఈ రెండు జీవులు ఇద్దరు వ్యక్తులను సూచిస్తున్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒకలో యాంటీ క్రైస్ట్, రెండో ఫాల్స్ ప్రాఫెట్. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి, రెండో వాడు అబద్ధ ప్రవక్త. వీళ్ళిద్దరూ జంతువులా లేకపోతే ఫాలెన్ ఏంజల్సా? పడిపోయిన దేవదూతలా? జంతువులు కాదు, ఫాలెన్ ఏంజల్స్ కాదు, మనుషుల్లో నాయకుల్లో నాయకులు. ఈ భూమి మీద ఉన్న నాయకుల్లో ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి దిగిన మహాబలమైన నాయకుల్ని సాతానుడు వాడు తన యొక్క దురాత్మతో వారిని ఆకర్షించు క్రిస్టియన్స్ని హింసించడానికి లేపబోతున్న యాంటీ క్రిస్టియన్, యాంటీ క్రైస్ట్ అనే క్రీస్తు విరోధి, అలాగే ప్రవక్త. వాళ్ళకి కొన్ని శక్తులు ఇస్తాడు సాతానుడు. కానీ ఇక్కడ వివరించబడ్డది ఏంటి? సముద్రములో నుండి వచ్చే మహాభయంకరమైన క్రూర జీవి. ఎవరండి? ఒక మనిషి. కాబట్టి ఇక్కడ లెవియథాన్ గురించి మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఆ రోజుల్లో ఉన్న యానిమల్స్లో ఒకటి డైనోసరస్ అని మనం చూస్తున్నాం కదా. అంతరించుకుపోయిన కొన్ని జీవి, అందులో ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం బహుశా ఉండుంటాయి. దాని గురించి యోబుకి వివరించి ప్రభు చెప్పు. ఇప్పుడు మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, యోబు గ్రంథంతోనే ఆగిపోలేదు ఆ లెవియథాన్ గురించి. కీర్తనలో మెన్షన్ చేయి, యెషయా భక్తుడు మెన్షన్ చేయి. యెషయా భక్తుడు అయితే దేవుడే దాని తలను చితగొడతానన్నాడు. దీన్ని మనం స్పిరిచువల్ సెన్స్లో తీసుకుని ఏ విధంగా కూడా సాతానుడు, ఆ మకరము, ఆ భుజంగము, ఆ డ్రాగాన్, ఆ సీ స్నేక్ మన జీవితాల్ని కఠినపరచలేని విధముగా, మన జీవితాల్ని దేవుని ముందు తల వంచలేని విధముగా, మన జీవితాల్ని సత్యముని అసత్యముగా, అసత్యాన్ని సత్యంగా ట్విస్ట్ చేయలేని విధంగా మకరము యొక్క సమస్త కుయుక్తులను ఎరిగిన వారమై రెండంచులు గల ఆత్మ ఖడ్గము సర్వాంగ కవచం దాన్ని జయించి కృపలో నిశ్చంతగాను పరిశుద్ధంగాను విజయవంతంగాను ముందుకు సాగిపోదాం. దేవుడట్టి కృప దుష్టశక్తిపై మనందరికీ దయచేసి విజయవంతులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. బైబిల్లో రాయబడిన అయా లెవియథాన్ గురించి, బెహెమోత్ గురించి,
ఆ యొక్క భయంకరమైనటువంటి అతిపెద్ద జంతువుల గురించి, నేలలో సంచరించే జంతువు, నేల మీద సంచరించే జంతువు గురించి అయ్యా కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. అయ్యా మాకు అర్థమయ్యే పరిధి వరకే మేము ధ్యానించుకున్నాం. మాకు అర్థం కాని వినైనా నువ్వు ఎప్పుడు రివీల్ చేస్తావో, ఎలా రివీల్ చేస్తావో అప్పటి వరకు నేను మౌనంగా ఎదురు చూసే భాగ్యం దయచేయండి. అది శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ సాతాను దుష్ట శక్తులు, అది ఎటువంటి సర్పమైనా, అది నీటి సర్పమైనా, మకరమైన, భుజంగమైన వాక్యాన్ని మేము గట్టిగా పెట్టుకుంటున్నాం. నీవు నాగు పాములను భుజంగములను అనగదొరకెదవు అన్నవనైనా ఆ విధంగా వాటిని అనగదొరకగలిగే శక్తిని మాకు దయచేయండి. నీ ఆత్మతో, నీ సర్వాంగ కవచముతో విజయవంతమైన, పరిశుద్ధమైన, దీవెనకరమైన జయ జీవితము మా జీవిత కాలమంతయు మాకు దయచేయమని, ఈ లోకములో రకరకాల తండ్రి మాటలు, రకరకాల వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్న అసత్యాలకు మేము మాత్రము కూడా ఆయన మేము మల్లకుండా తండ్రి, నీ సత్యములో, నీ సరళతలో, నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో, వాక్యము యొక్క శక్తిలో నాయన, నీ రంచులు గల ఖడ్గం వంటి నీ వాక్యముతో మేము ప్రతిష్ఠింపబడిన వారమై నీ సత్యములో నడిచే నీ కృపనే మాకు దయచేయము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేర్చు. అనుదిన ఆహారం నేడు వాళ్ళ అపరాధములు మేము క్షమించు ప్రకారం అపరాధములను మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ తరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అని యెహోవా దేవుని దక్షిణ హస్తం, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ రక్తం, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగువ మనల్ని సర్వసత్యములోనికి నడిపించి దీవించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.